సే హలో, గట్టిగా సే హలో, సే ఓలా, సే జాంబో, హొండియా, అలోహా, నమస్తే, సే షాలోమ్. కిన్నీవా, నేను అన్నట్టు అనాలి. కిన్నీవా, కిన్నీవా, నేను అన్నట్టే అనాలి. మీరు సరిగా అనట్లేదు. సే హలో, సే హలో, సే ఓలా. ఎవరో హోలా అంటున్నారు. హోలా కాదు, ఓలా, ఓలా. సే జాంబో, హొండియా. బాయ్స్ చాలా చక్కగా పలుకుతున్నారు కానీ గర్ల్స్ ఎవరు పలకట్లేదు. అలోహా, నమస్తే, సే షాలోమ్. ఇక్కినీవా, Kiniva. సౌండ్ రావాలి. కిన్నీవా, కిన్నీవా. We have come We have come in the name of the Lord in the name of the Lord to share with you to share with you His holy word. His holy word. రైట్, ఒకసారి నేను పాడతాను. ఎంతమంది దగ్గర సాంగ్ షీట్స్ ఉన్నాయి చూపించండి. సాంగ్ షీట్స్. దయచేసి గమనించండి. God servants are elders. Those who want to pray, prayer is going at the back. దైవ సేవకులు తర్వాత ఎవరైనా బాధ్యులైన వాళ్ళు ఉంటే ఇక్కడ గొలుసు ప్రార్థన జరుగుతూ ఉంది. You can go and pray for this VBS. మీరు ఆ గొలుసు ప్రార్థనలో VBS కొరకై ప్రార్థన చేయడానికి సమయం ఉంది. Lord has to take control of the climate and electricity and everything. So we need more prayer from your side. సో వాతావరణాన్ని తర్వాత ఈ కరెంటుని వీటన్నిటిని ప్రభు స్వాధీనంలో ఉంచుకోవడానికి దయచేసి మీరు ప్రార్థనలో గడపడం ఎంతైనా అవసరం. So last room, 2 rooms are available. Brothers can pray here and sisters can pray at the back. Please cooperate with us. ఇక్కడ 2 రూమ్లు ఉన్నాయి. ఇక్కడేమో సహోదరుల కొరకే ఇక్కడ గొలుసు ప్రార్థన ఆరంభించబడుతుంది. ఈ చివరిన సహోదరుల కొరకే గొలుసు ప్రార్థన దయచేసి మీరు పాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. Thank you. ఎంతమంది టిఫిన్ చేశారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు దించండి. ఎంతమంది టిఫిన్ చేయలేదు? టిఫిన్ చేయలేదా? నువ్వు చేయలేదా? ఓకే. సో ఎంతమంది టిఫిన్ చేయలేదు? எத்தனை பேர் சாப்பிட்டாச்சு டிஃபன்? ఓకే, చేయలేదా? சாப்பிடலையாமா? யாராவது சாப்பிடல கை தூக்குமா? రైట్, అందరు తిన్నారు కదా? எல்லாரும் சாப்பிட்டீங்களா? ఓకే, ఇప్పుడు పలకండి. எல்லாரும் சத்தமா சொல்லணும். గట్టిగా పలకాలి. எல்லாரும் சத்தமா சொல்லணும். ஓகேவா? కూర్చోరా, కూర్చో. రైట్, సే హలో, సే హలో, సే ఓలా, సే జాంబో, హొండియా, అలోహా, నమస్తే, సే షాలోమ్. ఇక్కినీవా. సే హలో, రిథం ప్రకారం పాడాలి. సే హలో, సే ఓలా, సే జాంబో, హొండియా, అలోహా, నమస్తే, సే షాలోమ్. ఇక్కినీవా. We have come in the name of the Lord to share with you His holy word. We have come in the name of the Lord to share with you His holy word.
Say hello. Say hello. Say hello. Say hola. Say hola. Say Zambo. Say Zambo. Hondia. India. Aloha. Aloha. Namaste. Say shalom. Say shalom. Ikiniva. 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 ఇక్కడ ఎవడో ఇడ్లీవా అంటున్నాడు. ఇడ్లీ కాదు, ఇక్కినీవా. రైట్ అన్న, బాయ్స్ కొంచెం బాగా పాడుతున్నారు కానీ మీ గర్ల్స్ సరిగ్గా పాడట్లేదని నాకు డౌట్. కొద్దిగా పొంగల్ తక్కువ తిన్నారులే అన్న. ఈరోజు పొంగల్ పెట్టారా? పొంగల్ కొంచెం తక్కువ తింటున్నారు మా అక్క వాళ్ళు. లేదు, బాగా పాడతారు. మా తిన్నారా మీరు? ఎలా సాఫ్టింగ్లా మా పొంగల్ అప్పుడు సత్త మసల్ను. ఓకేవా? ఆర్ యు రెడీ చిల్డ్రన్? రైట్ బాయ్స్. వెరీ గుడ్. ఇదిగో బాయ్స్, నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను, మీరు నా పరువు తీయకూడదు దయచేసి, అర్థం మీరు కూడా నా చేసుకోండి. పరువు తీయద్దు, ఓకేనా? వాళ్ళు వదిలేయండి, మంది వాళ్ళ పరువు నిలబెడతారు. రైట్ బాయ్స్, రెడీయా? పలకండి, సే హలో. అది వెనకాల కొంచెం సౌండ్ ఇవ్వండి సార్, కొంచెం ప్లీజ్. నీ పరువు తీయడానికి రెడీగా ఉన్నారన్న వాళ్ళు. నీ పరువు తీస్తారు నెక్స్ట్ మీ గర్ల్స్ చూద్దాం ఎంతవరకు చేస్తారు వాళ్ళు జెంట్స్. ఒరే నాయన, నువ్వు ఇప్పుడే పోవాలా? రైట్ బాయ్స్, సే హలో. వెనకాల సౌండ్ కొంచెం పెంచండి, సే హలో. ఇప్పుడు మీరు పలికించండి అన్న. పలుకుతారా? సే హలో. ఇంకొంచెం గట్టిగా సే హలో. ఇప్పుడు బాయ్స్, సే ఓలా. సే ఓలా. బాయ్స్, సే జాంబో. సే జాంబో. వెరీ గుడ్. తగ్గిపోతుంది, స్లోగా తగ్గిపోతుంది. ఓకే బాయ్స్, హొండియా. హొండియా. వాళ్ళు పొండియా అంటున్నారు. పొండి అంటున్నారన్న వాళ్ళు. అదే మా బాయ్స్ చూడండి, పొండియా కాదు, హొండియా. మీకు హా పలకట రాదు, మా బాయ్స్ చూడు హా అనండి. హహా, హిహి, హొండియా. హొండియా. ఇప్పుడు మీరు పలికించండి. హొండియా. ఏమంటారు తెలుసా? పొండయ్య అంటున్నాడు. కొండియా అంటున్నారు. ఓకే, అల్లోహా. అలోహా. నమస్తే. నమస్తే. ఇంకొంచెం గట్టిగా పలకరాదు. నమస్తే. వెరీ గుడ్. షే షాలోం. సే షాలోం. ఇప్పుడు అసలైంది. ఇక్కినీవా. ఇడ్లీవా. ఇడ్లీ కాదు, ఇక్కినీవా. ఇడ్లీవా అన్నా, ఇడ్లీలు దోశలు పొంగలు కాదన్నా, ఇక్కినీవా. ఇక్కినీవా. చెప్పండి కొంచెం గట్టిగా పలకండాక. ఇక్కినీవా. వాళ్ళు బకెట్ ఏవా అంటున్నారు. బకెట్లు దోశలు లేవు. ఇక్కినీవా చెప్పండి. ఇక్కినీవా. సో అందరు ఒకసారి సాంగ్ షీట్ చూసుకోండి అమ్మా. సాంగ్ నెంబర్ 1 పాడుతున్నాం. సాంగ్ షీట్ చూసుకోండి అందరూ. Say hello. Say hola. Say hola. Say Zambo. Say Zambo. Hondia. Hondia. Aloha. Aloha. Namaste. Namaste. Say shalom. Say shalom. Ikiniva. Ikiniva. We have come We have come in the name of the Lord in the name of the Lord to share with you to share with you His holy word. His holy word. We have come We have come in the name of the Lord in the name of the Lord to share with you to share with you His holy word. His holy ఇప్పుడు అందరు కలిసి say hello. Say hello. Very అట్లా ఇవ్వద్దమ్మా, అట్లా ఇవ్వద్దమ్మా. ముందు పెద్ద పిల్లలకి ఇవ్వండి. పెద్ద పిల్లలకి ఇవ్వండి అమ్మా. అమ్మ తల్లి, ఓ పెద్దకు కొంచెం వెనకలి అమ్మ బాయ్స్. రైట్, కొంచెం గర్ల్స్ ముందుకు జరగండి అమ్మా. కొంచెం గర్ల్స్ కొంచెం ముందుకు జరగండి. బాయ్స్ కూడా కొంచెం ముందు జరగండి అమ్మా. ఇంకా పిల్లలు వస్తున్నారు వెనకాల నుంచి. కొంచెం పిల్లల మధ్యలోకి వస్తే మంచి. వెరీ గుడ్. ఇంకా అక్క జరగండి అక్క, ఇంకొద్దిగా. వెరీ గుడ్ అక్క, సూపర్. ఇంకొద్దిగా అక్క, ఇంకొద్దిగా. విజయక్క మీరు మధ్యలోకి రండి. మీరు మధ్యలోకి, ఇక్కడ అక్క ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కొంచెం మధ్యలోకి రండి. బాయ్స్ గర్ల్స్ మధ్యలోకి రండి. పాడదామా వద్దా? నాట్ నౌ.
బాయ్స్ మంచి కూర్చుంటలే, మీరు మంచి కూర్చోవాలి. జరగాలి, ఇంకొద్దిగా జరగండి ఇలా. బ్లాక్ టీ షర్ట్ జరగాలి. వెరీ గుడ్. మా అక్కలు ఎంత బాగా కూర్చున్నారు. రెడ్ షర్ట్. ఓ పెద్దనా కొద్దిగా జరగనా. వెరీ గుడ్. పాడదామా? సాంగ్ నెంబర్ 1 1 2 3 గో. సే హలో, సే ఓలా, Say hola, సే జాంబో, say jambo, బొన్ డియా, dia, అలోహా, aloha, నమస్తే, namaste, సే షాలోమ్, shalom, సే షాలోమ్. say shalom, సౌండ్. సే షాలోమ్. say shalom. ఇకినివా, Ikiniva, we have come we have come in the name of the Lord in the name of the Lord to share with you to share with you His holy word. His holy word. We have come We have come, padali, in the name of the Lord in the name of the Lord to share with you to share with you His holy word. His holy అందరు కలిసి. word. Say hello, Say hello, say hola, say hola, say zambo, say jambo, bon dia, dia, aloha, aloha, namaste, namaste, say shalom. Ikiniva, 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 ikiniva. కొంచెం ఇడ్లీ, మళ్ళీ ఇడ్లీ అంటారు. ఇకినీవా, మళ్ళీ ఇడ్లీ అన్నదారు. బాగా చెప్పండి. కిన్నీవా. కొంతమంది కావాల్సిన ఇడ్లీ ఇయ్యవా అంటున్నారు. సౌండ్ రావాలి ఖచ్చితంగా. ఇకినీవా. Ikiniva, రైట్. పిక్నిక్ కాదు, ఇకినీవా. సాంగ్ నెంబర్ 2. కొత్త పాట పలకండి, అన్న పలికిస్తాడు. పలుకుతారా పిల్లలు? నాతో పాటు పలుకుతారా? పలుకుతారా పలకరా? పలుకుతారా పలకరా? పలుకుతారా? ఓకే, పలకండి. అతి ఉన్నతుడా దేవా నీకు ఆరాధన. ఓ పెద్దగో పాడాలి గట్టి, కొంచెం గట్టిగా నాతో పాటు పలకండి. అతి ఉన్నతుడా దేవా నీకు ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. ఇప్పుడు ఎవరు పలుకుతారు గట్టిగా చూద్దాం. అన్న వాళ్ళు పాడతారు, అక్క వాళ్ళు పాడతారు, చూడాలి. ఈరోజు వాళ్ళ వీళ్ళ మీరు గెలుస్తారు, అక్క వాళ్ళు గెలుస్తారు, చూడాలి. ఓకే, ఇప్పుడు బాయ్స్ పలుక. అతి ఉన్నతుడా. అబ్బాయి సౌండ్ వినపడలే. అతి ఉన్నతుడా దేవానికి ఆరాధన. ఇప్పుడు మీరు పలుకుతారా? వాళ్ళకన్నా గట్టిగా పలుకుతారా? చూద్దాం. 10,000లో అబ్బే రాలే. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. ఓకే, అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన. 10,000లో మీరు కదా నువ్వు. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. వెరీ గుడ్, చాలా చక్కగా పలికారు. ఇద్దరు దొంగల మధ్యలో మీరు పలకాలి. అన్నోళ్ళు పలకాలి. ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడిన ముల్లపు కిరీటం ధరించిన యేసునికే ఆరాధన. వెరీ గుడ్. ఇప్పుడు అక్క వాళ్ళు పడతా చూద్దాం. ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడిన ముల్లపు కిరీటం ధరించిన యేసునికే ఆరాధన. పొంగల్ సరిపోలేదా అక్క? కొంచెం గట్టిగా. ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడిన ముల్లపు కిరీటం ధరించిన యేసునికే ఆరాధన. యేసయ్య మన కోసం చనిపోయాడు, తెలుసా మీకు ఆ విషయం?
ఎంతమందికి తెలియదు? అందరికి తెలుసా? యేసయ్య మన కోసం ముళ్ళ కిరీటం పెట్టి ఏం చేశాడు? ఆయన చనిపోయాడు. ఓకే, అన్నోళ్ళు పలుకుతారా? ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఎస్, వెరీ గుడ్. ఒకసారి నేను పాడతాను, దయచేసి గమనించండి. ఈ పాట ఎంతమందికి వచ్చు? రాదు కదా. సో ఇది మీకు ఎంతమందికి తెలంగాణ తెలుసు? తెలంగాణ తెలుసా? తెలంగాణ ఎక్కడుంది? తెలంగాణ ఆంధ్రాలో ఉందా? తెలంగాణ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉందా? చెన్నైలో ఉందా? హైదరాబాద్లో ఉందా? ఇండియాలో కూడా ఉందన్న. ఇండియాలో ఉందా? తెలంగాణ ఇండియానేనా? ఓకే, మనకు ఆంధ్రాకి దూరం ఉందా దగ్గర ఉందా? తెలంగాణ దూరం ఉందా? మీరు చాలా తెలివైన వాళ్ళరా. మొత్తానికి కరోనా బాగానే పనిచేస్తుంది మీలో. రైట్. సో తెలంగాణలో మంచిర్యాలలో ఒక చిన్న పల్లెటూరు, అక్కడ అందరు పల్లెవాళ్ళే, పాపం వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు ఈ పాట రాసుకున్నారు. ఆ పాట అక్కడ వినప్పుడు, వాళ్ళు పాడేటప్పుడు నేను విన్నాను. నాకు ఆ పాట వేపగుంట VBSలో పాడాలని అదే పనిగా తెచ్చిన. పాడతారా మీరు? సో నేను ఒకసారి పాడతాను, మీరు దయచేసి వినండి, తర్వాత మీరు పాడతారు. ఒకసారి పలకండి. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఒకసారి నేను పాడతా, వినండి, తర్వాత మీరు పాడుదురు. ఓకేనా? అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. నీకే నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. నీకే నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. ఈజీగానే ఉంది కదా? ఈజీగానే ఉంది కదా? కష్టంగా ఉందా? ఈజీగా ఉందా? రైట్. మీరు ఎందుకు కొంచెం డల్గా ఉన్నారు? ఎందుకో ఈసారి ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఇప్పుడు మీరే పాడాలి. 1 2 3 గో. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. గట్టిగా పాడాలి. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. మీరు మమ్మల్ని చూస్తే మీకు పాట ఒక్క ముక్షరం కూడా రాదు, ఒక్క ముక్క కూడా రాదు. అందరు సాంగ్ షీట్ చూడండి, అందరు సాంగ్ షీట్ చూడండి, అందరు చూడాలి సాంగ్ షీట్స్. ఎంతమంది దగ్గర ఉన్నాయి సాంగ్ షీట్స్? చూపించండి. సాంగ్ షీట్స్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. లేని వాళ్ళు. సో కొంతమంది దగ్గరే లేవు, సాంగ్ షీట్స్ వస్తున్నాయి. సాంగ్ షీట్స్ లేని వాళ్ళు షేర్ చేసుకోండి అమ్మా పక్కన, మీ ఫ్రెండ్స్కి, బాయ్స్కి, గర్ల్స్కి పక్కన షేర్ చేసుకోండి అమ్మా. రైట్. ఇప్పుడు సాంగ్ షీట్స్లో సాంగ్ నెంబర్ ఎంత ఇది? 2. రైట్. ఒకసారి నేను ఫస్ట్ లైన్ చెప్తాను, మీరు తర్వాత లైన్ చెప్పాలి. చదవగలిగిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. చూడండి, నా వెనకాల పలకండి. దీని తర్వాత ఏముందో మీరు చెప్పాలి. దీని తర్వాత ఏముందో చెప్పాలి. బాయ్స్, దీని తర్వాత ఏముందో చెప్పాలి. త్వరగా ఇవ్వండి అక్క, త్వరగా ఇవ్వండి అక్క. రైట్. దాని తర్వాత ఏముంది చెప్పండి. అతి ఉన్నతుడా దేవా, తర్వాత ఏముంది? ఏముంది? ఏముంది?
ఏముంది? తర్వాత 10,000లో ఆ తర్వాత ఏముంది? నీకే. తర్వాత మొదటి వచనం పలుకుతున్నా, ఇద్దరు దొంగల మధ్యలో. తర్వాత ఏముంది? తర్వాత ఏముంది మీరు చెప్పాలి. ఇద్దరు దొంగల మధ్యలో. నా వెనకాల పలకద్దు నాయన, తెలుగులోనే చెప్తున్నా. దాని తర్వాత ఏముందో చెప్పండి. ఇద్దరు దొంగల మధ్యలో ముళ్ళ కిరీటం ధరించిన. తర్వాత ఏముంది? రైట్. ఇప్పుడు పాడండి. ఇప్పుడు పాడదాం. మొదటి నుంచి మళ్ళీ పాడదాం. అతి ఉన్నతుడా దేవానికే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. సౌండ్ పెంచాలి. వెరీ గుడ్. నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. పాడాలి కొంచెం. ఇప్పుడు అందరు కలిసి, అతి ఉన్నతుడా దేవానికే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. గట్టిగా, అతి ఉన్నతుడా దేవానికే ఆరాధన, నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. గల్ సౌండ్ పెంచాలి. మొదటి వచనం, ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడిన, ముండ్ల కిరీటం ధరించిన యేసునికే ఆరాధన. ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడిన, ముండ్ల కిరీటం ధరించిన యేసునికే ఆరాధన. నీకే నీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. గట్టిగా పాడాలి. అతి ఉన్నతుడా అతి ఉన్నతుడా దేవానికే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. అతి ఉన్నతుడా దేవానికే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. రైట్. ఇప్పుడు పాట అర్థమైంది కదా, ఈజీగానే ఉంది కదా పాట. ఇప్పుడు మీరు కొంచెం సౌండ్ పెంచాలి. నేను కూడా స్కేల్ పెంచుతున్నా, కొంచెం టెంపో కూడా పెంచుతున్నా. సో ఇప్పుడు బాగా పాడాలి. అర్థమైంది కదా. పాట నేర్చుకోవడానికి స్లోగా నేర్పించిన, ఇప్పుడు ఫాస్ట్ పాడదాం. రెడీయా? ఆర్ యూ రెడీ చిల్డ్రన్? చెక్. హలో హలో. రైట్. ఆర్ యూ రెడీ చిల్డ్రన్? ఏం లేదు, పవర్ మొత్తం పోయింది. నిన్నటి వరకు మీరు ఏమైనా బాగా కాయా కష్టం చేసి వచ్చినారా సార్? అందరు టైర్డ్గా ఉన్నారు. ఆర్ యూ రెడీ చిల్డ్రన్? రైట్. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పాడండి. అతి ఉన్నతుడా దేవానికే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. గట్టిగా, నీకే గట్టిగా, అతి ఉన్నతుడా అతి ఉన్నతుడా దేవానికే ఆరాధన,
పదివేలలో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, పదివేలలో అతి శ్రేష్ఠుడా నీకే. ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడిన, ముండ్ల కిరీటం ధరించిన యేసు నీకే ఆరాధన. ఇద్దరు దొంగల నీకే 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 ఆరాధన, నీకే 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 ఆరాధన. గల్ సౌండ్ పెంచాలి. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, పదివేలలో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అతి ఉన్నతుడా. నాకు సౌండ్ అంతా ఇక్కడే వినపడుతుంది, ఇక్కడ మాత్రమే సౌండ్ వినపడుతుంది. సో వెనకాల నుంచి కూడా సౌండ్ రావాలి. సో ఇప్పుడు ఓన్లీ రిథం పెడతా, నేను మీ దగ్గరకు వస్తా. అతి ఉన్నతుడా అతి ఉన్నతుడా దేవా నీకే 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 నీకే. ఒక నిమిషం ఆపండి, కీబోర్డ్ ఆపు ఒక నిమిషం. ఆకండి. స్టార్టింగ్లో ఏముంది? స్టార్టింగే నీకే నీకే ఉందా? స్టార్టింగ్ నీకే నీకే ఆరాధన, గ్యాప్ ఉండాలి. తర్వాత నీకే 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 నీకే. రెండోసారి అర్థమైంది కదా? ఇప్పుడు సౌండ్ పెంచన్న. 1 2 3 గో. నీకే మళ్ళీ ఒకసారి నీకే నీకే. అతి ఉన్నతుడా అతి ఉన్నతుడా. ఒక నిమిషం. ఇక్కడ చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. 5వ తరగతి పిల్లలు ఎవరు ఉన్నారు ఇక్కడ? 5th క్లాస్ 6th క్లాస్ ఉన్నారా? లేరా? సరే, ఈ సాంగ్ అయిపోయిన తర్వాత గ్రూప్స్లో పెడతాం అక్క. జైక కొంచెం చూడండి టీచర్స్. ఈ సాంగ్ తర్వాత క్లాసెస్గా వాళ్ళని కూర్చోబెడతాం. రైట్, ఇక్కడికి ఒక టీచర్ కావాలక్క. వీళ్ళు చాలా చాలా మంచి పిల్లలు అక్క. అసలు వీళ్ళు అల్లరి చేయట్లేదు, వీళ్ళు చాలా మంచి పిల్లలు. ఇక్కడికి రావాలి అక్క. మీరే రండి. ప్రైజ్ లార్డ్ అక్క, రండి. ఇంకొకరు కూడా వస్తే మంచిది. సీనియర్ గర్ల్స్లో ఎవరున్నారా? సన్నిధి వచ్చిందా? ఇంకా రాలేదా? ఎవరైనా ప్రైమరీ క్లాస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారమ్మా? తీసుకుంటున్నారు ఈసారి క్లాస్? అక్క మీరు రైట్. ఇప్పుడు ఇదే పాట పాడతాం. కొంచెం గట్టిగా పాడాలి, కొంచెం గట్టిగా పాడాలి. ఓకే? కమ్మీ పండి రైట్. ఇప్పుడు పాడదామా? అతి ఉన్నతుడా దేవా నీకే, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన, అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. నీకే 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 ఆరాధన. కొంచెం సౌండ్ పెంచచ్చు. నీకే
నీకే ఆరాధన, నీకే 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 నీకే. ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడిన, ముండ్ల కిరీటం ధరించిన యేసు నీకే ఆరాధన. నీకే నీకే ఆరాధన. గట్టిగా నీకే 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 నీకే. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. నీవు చూపిన ప్రేమకు ఏమి ఇవ్వగలను, సిలువలో రక్తం కార్చిన యేసు నీకే ఆరాధన. నీవు చూపిన ప్రేమకు నేనేమి ఇవ్వగలను, సిలువలో రక్తం కార్చిన యేసు నీకే ఆరాధన. నీకే నీకే ఆరాధన, నీకే 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 నీకే. ఓన్లీ బాయ్స్ నీకే. ఓన్లీ గర్ల్స్ నీకే. నీకే నీకే ఆరాధన, నీకే 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 నీకే. మళ్ళొకసారి నీకే. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. అతి ఉన్నతుడా దేవా నీకే ఆరాధన, 10,000లో అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. సాంగ్ నెంబర్ 3. సాంగ్ నెంబర్ 3 అందరు తీయాలి. పిల్లలు అందరూ సాంగ్ షీట్ ఉందా? ఎంతమంది సాంగ్ షీట్ లేదు? లేదా? పక్కన వాళ్ళ దగ్గర చూడండి, నాతో పాటు పలుకుతారా? బుక్కావాణి తైలంలో పలకండయ్యా. బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగ. చూసారా మీరు ఎప్పుడైనా చచ్చిన ఈగని చూసారా పిల్లలు? ఓకే, పలకండి. బుక్కావాణి తైలంలో. వెనకాల స్వరం రావట్లే అన్నోళ్ళు అక్కోళ్ళు, గట్టిగా. బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగ. అసలు స్వరం అక్క త్వరగా ఇవ్వండి అక్క సాంగ్ షీట్స్ పిల్లలకి. పలకండి. బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగ సువాసనను దుర్గంగముగా మార్చివేయును. ఎప్పుడైనా చూసారా అలాంటి స్మెల్? మీరు అలాంటి వాసన చూసారా పిల్లలు? చచ్చిపోయిన ఈగని స్మెల్ చూసారా? అబ్బో. రైట్. ఈ పాట ఎంతమందికి వచ్చు? కొత్త పాట కదా. సో ఏంటన్నా బుక్క ఏంది, తైలం ఏంది, చచ్చిపోయేది ఏంది, ఈగేంది, ఇవన్నీ అనుకుంటున్నారు కదా. సో మీరు పాట పాడిన తర్వాత మీకు అర్థమవుతుంది. లాస్ట్లో మీకు అర్థం చెప్తా. ఒకసారి నేను పాడతాను, వినండి. బుక్కవాని తైలములో చచ్చిన ఈగ సువాస ఒక్క కుండ పాలలో చుక్క విషము తప్పి జారి పడినదంతా చెడిపోవును. తప్పి జారి పడినదంతా చెడిపోవును.
ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం, ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపము నీ జీవితమును పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును, పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. బాగుందా? సో ఒకసారి నేను పాడతాను, మళ్ళీ నా వెనకలు పాడాలి. బుక్కవాని తైలములో చచ్చినాయిగా, సువాసనను దుర్గంధముగా మార్చివేయును. ఒక్క కుండ పాలలో చుక్క విషము, తప్పి జారి పడినదంతా చెడిపోవును, తప్పి జారి పడినదంతా చెడిపోవును. ఒకేసారి జీవించు కాలం, ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపముని జీవితమును పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును, పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. ఇప్పుడు మీరే పాడాలి. వాని తైలములో చచ్చినాయిగా, సువాసనను దుర్గంధముగా మార్చివేయును. ఒక్క కుండ పాలలో చుక్క విషము, తప్పి జారి పడినదంతా చెడిపోవును, తప్పి జారి పడినదంతా చెడిపోవును. కష్టంగా ఉందా? కష్టంగా ఉందా మీకు? ఇప్పుడు నా వెనకలో ఒక లైన్ పాడండి. బుక్కవాని తైలములో చచ్చినాయిగా, పాడాలి. బుక్కవాని తైలములో చచ్చినాయిగా, సువాసనను దుర్గంధముగా మార్చివేయును, సువాసనను దుర్గంధముగా మార్చివేయును. ఒక్క కుండ పాలలో చుక్క విషము, ఒక్క కుండ పాలలో చుక్క విషము, తప్పి జారి పడినదంతా చెడిపోవును, తప్పి జారి పడినదంతా చెడిపోవును. ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం, ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం, ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపముని జీవితమును చిన్న పాపముని జీవితములో పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును, పరిశుద్ధ దేవి నుండి వేరుపరచును. ఇప్పుడు అందరు సాంగ్ షీట్ చూడండి, అందరం పాడదాం. అందరు చూడాలి, సాంగ్ షీట్ చూసుకుంటూ పాడాలి. సాంగ్ నెంబర్ 3. తైలములో చచ్చినాయిగా, సువాసనను దుర్గంధముగా మార్చివేయును. ఒక్క కుండ పాలలో చుక్క విషము, తప్పి జారి పడినదంతా చెడిపోవును, తప్పి జారి పడినదంతా చెడిపోవును. ఒకేసారి జీవించు బ్రతుకు కాలం, యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపముని జీవితమును పరిశుద్ధ దేవుని నుండి
ఈ వచనం వస్తే పాట అంతా వచ్చినట్టే. సరేనా? ఓకే, సాంగ్ షీట్స్ ఎవరికైనా కావాలంటే చేతులు చూపించండి ఒకసారి. సాంగ్ షీట్ కావాలా మీకు? ఎవరి దగ్గర లేదా వాళ్ళు చేయొద్దండి. ఆంటీ ఇస్తున్నారు వెనకాల. ఎవరికైతే చదవచ్చు వాళ్ళు మాత్రం తీసుకోవాలి. వెరీ గుడ్, రైట్. చెక్, హలో, చెక్ చెక్ చెక్, హలో. ఇప్పుడు పాడదామా? పాడదామా? పలకండ్రా, పాడదామా పాడద్దా? రైట్. తైలములో తప్పిజారి. ఒకేసారి ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపముని జీవితమును పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. పరిశుద్ధ దేవుని నుండి ఒక్కవాని వాయిస్ పాడాలి. సువాసనను గర్ల్స్ చాలా బాగా పాడతారు. చుక్క విషము ఒకేసారి ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం. ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపముని జీవితమును పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. రెండవ వచనం. పరిశుద్ధత లేనిచో దేవుని నీవు చూడలేవని రాసి ఉన్నది సుమా. యేసుని రక్తమందు ప్రతిదినము ప్రతి పాపము నుండి శుద్ధిపరచుకో. ప్రతి పాపము నుండి శుద్ధి. ఒకేసారి జీవించు, ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం. ప్రభువైన యేసు కొరకు జీవించుమా. గర్ల్స్ పడాలి. పాపముని జీవితము పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. పరిశుద్ధ దేవుని నుండి వేరు. మూడవ వచనం. పరిశుద్ధత లేనిచో దేవుని నీవు చూడలేవని రాసి ఉన్నది సుమా. యేసుని వాక్యమును ప్రతిదినము పరిశీలించి నిన్ను శుద్ధిపరచుకో. పరిశీలించి నిన్ను శుద్ధి. ఒకేసారి జీవించు. వాయిస్ పాడాలి. ఎందుకు ఈ పాట నేర్పిస్తున్నాం తెలుసా? మీకు ఈ 5 లెసన్స్ ఈ పాటల మీదనే ఉన్నాయి. ఈ థీమ్ కూడా ఈ పాట మీదనే ఉన్నాయి. కాబట్టి ఈ పాట ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు.
సో ఈ 5 లెసన్స్ ఈరోజు, రేపు, ఎల్లుండి చెప్పే పాఠాలన్నీ సహవాసం గురించే, దేవుని వాక్యం గురించే. మళ్ళొకసారి పాడదాం, దాని తర్వాత క్లాసెస్ డివైడ్ అవుదాం. తైలములో చచ్చినాయిగా సువాసనను దుర్గంధముగా మార్చివేయును. ఇక్కడ పలకండి దయచేసి, ఇక్కడ రాగం మీరు తప్పు పాడుతున్నారు. ఒక్క కుండ పాలలో చుక్క విషము, పాడండి. ఒక్క కుండ పాలలో చుక్క విషము, పాడండి, అదొకటి పాడండి. చుక్క విషము ప్రతిదినము. ఈ రాగం మాత్రం కరెక్ట్గా పాడండి, ఓకేనా? ఫస్ట్ నుంచి. దుఃఖవాణి తైలములో చచ్చినాయిగా సువాసనను దుర్గంధముగా మార్చివేయును. ఒక్క కుండ పాలలో చుక్క విషము తప్పి జారి పడినదంతా చెడిపోవును. వాయిస్ పాడాలి. తప్పి జారి పడినదంతా ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం, ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపము నీ జీవితమును పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. పరిశుద్ధ దేవుని నుండి వేరు. రెండవ వచనం. పరిశుద్ధత లేనిచో దేవుని నీవు చూడలేవని రాసి ఉన్నది సుమా. యేసుని రక్తమందు ప్రతిదినం ప్రతి పాపము నుండి శుద్ధి. ఒకేసారి జీవించు నీ బ్రతుకు కాలం, ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక చిన్న పాపము నీ జీవితము పరిశుద్ధ దేవుని. మూడవ వచనం. పరిశుద్ధత లేనిచో దేవుని నీవు చూడలేవని వ్రాసి ఉన్నది సుమా. యేసుని వాక్యమును ప్రతిదినము పరిశీలించి నిన్ను శుద్ధిపరచుకో. పరిశీలించి నిన్ను గట్టిగా పాడాలి. ఒక్క చిన్న పరిశుద్ధ దేవుని నుండి వేరు. మీరు ఫస్ట్ టైం ఇంత బాగా నేర్చుకున్నారంటే నెక్స్ట్ టైం చాలా బాగా పాడతారు. చాలామంది ఫస్ట్ టైం ఇట్లా నేర్చుకోరు. మీరు చాలా మంచి పిల్లలు కాబట్టి చాలా చక్కగా నేర్చుకున్నారు. సో ఇప్పుడు క్లాసెస్కి వెళ్తాం. దయచేసి 6వ తరగతి పిల్లలు చేతులు ఎత్తండమ్మా. 6th క్లాస్, 5వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు కాదు, 6వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు చేతులు ఎత్తండి. 7, 8 అట్లే చేతులు ఉంచండి. అట్లే చాలు. 8, 9, 9వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళతో సహా చేతులు ఎత్తండి. ఒకసారి పైకి ఎత్తండి నాయన. వరెవరెవరెవరు ఇంకా పైకి ఎత్తండి. ఇప్పుడు దించండి. రైట్. 9th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కాకుండా 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళు చేతులు ఎత్తండి. 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళు, 10వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంటర్మీడియట్
+1 +2 డిగ్రీ బీటెక్ ఎంటెక్ గుటెక్ ఏదైనా రైట్ దించండి. సో ఇప్పుడు మీరు సీనియర్స్ అమ్మ. అక్క దయచేసి గమనించండి టీచర్స్. 10వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు, 10వ తరగతి ప్లస్ 10వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు, ఆ పైన ఉండే వాళ్ళందరూ సీనియర్స్గా ఉంటారు. 5వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళ దగ్గర నుంచి జూనియర్స్ వెళ్తారు. సో 5వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. 5వ తరగతి పరీక్షలు రాసాం, 5th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, మీరు లేచి నిలబడండి, లేచి నిలబడండి, ఎక్కడున్నా కూడా లేవండి త్వరగా. 5th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, నేను తెలుగులోనే చెప్పేది, త్వరగా లేయండి. తమిళ్లో చెప్పాలేమో చెప్పు సార్, తమిళ్. 5th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, 5వ క్లాస్ ఎగ్జామ్ ఏదైనా ఎల్లారం ఏదను ఎల్లారు కాదు 5వ తరగతి అదే ఎగ్జామ్ 5వ క్లాస్ ఎగ్జామ్ ఏదైనా ఎల్లారం ఏదను 5వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు నిలబడండి. 6వ తరగతి నిలబడండి, 6 కూడా నిలబడాలి. 6th క్లాస్ నిలబడండి అమ్మా. లేయిరా కాదురా, వాడు లేస్తాడు లేరా, నువ్వు లేపొద్దు కానీ. 7th క్లాస్, 7th క్లాస్కి నిలబడండి అమ్మా. 8th క్లాస్, 9th క్లాస్, రైట్ ఆగండి. 8th క్లాస్ పరీక్షలు రాసిన వాళ్ళ వరకు మాత్రం నిలబడండి. రైట్ రైట్. అక్క జయక్క, మీరు తర్వాత ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ బాయ్స్లో లైన్లో, తర్వాత బాయ్స్ని ఒకరిని లైన్లో తీసుకెళ్ళండి, గర్ల్స్లో ఒకరిని లైన్లో తీసుకెళ్ళండి. అక్కడ సేమ్ సాంగ్ పాడుతూ ఉంటాం. అక్కడ ఫెల్సీ, ఫెల్సీ, వెర్ ఇస్ ఫెల్సీ? ఈజ్ ఎవ్రీథింగ్ రెడీ దేర్ ఫర్ జూనియర్స్, వెరీ సీనియర్స్? రైట్, ఓకే. సేమ్ సాంగ్ పాడుతూ ఉంటాం. ఫస్ట్ బాయ్స్ లైన్లో వెళ్తారు. ఆంటీ మిమ్మల్ని లైన్లో పంపించే వరకు మీరు లైన్లో వెళ్ళకూడదు, సరేనా? టేక్ యువర్ బైబిల్స్, మీ బైబిల్స్ అన్ని తీసుకోండి, మీ సాంగ్ షీట్స్ తీసుకోండి, టేక్ యువర్ బ్యాగ్స్. ఓకే, సేమ్ సాంగ్ పాడుతుంటాం, లైన్లో తీసుకెళ్తారు ఆంటీ వాళ్ళు. బుక్కవాని తైలములో చచ్చినాయిగా, సువాసనను దుర్గంధముగా మార్చివేయును. ఒక్క కింద పాలలో చుక్క విషము, తప్పి జారి పడినదంతా చెడిపోవును. తప్పి జారి పడినదంతా చెడిపోవును. ఒకేసారి జీవించుడి బ్రతుకు కాలం, ప్రభువైన యేసు కొరకు జీవించుమా. ఒక్క చిన్న పాపముని జీవితమును పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. పరిశుద్ధ దేవుని నుండి వేరుపరచును. ఇక్కడ కూర్చోవాలి మీరు, ఇక్కడ కూర్చోబెట్టేసి వీళ్ళు కూర్చోవాలి. ఒక పెద్ద కూర్చోండి మీరు. గర్ల్స్ లైన్లో వెళ్ళండి అమ్మా. మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఒకర్మా ఒకర్మా శీఘ్రం ఒకర్మా. కూర్చోండి, మిగతా పిల్లలందరూ కూర్చోండి. నిలబడిన వాళ్ళు మాత్రమే వెళ్తారు చెప్పులు వేసుకొని. 4th క్లాస్ వాళ్ళు వెళ్ళొద్దమ్మా. 5వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు, రైట్. మిగతా బాయ్స్ గర్ల్స్ ముందు జరగండి అమ్మా. సీనియర్స్ ఆగండి, మిగతా వాళ్ళందరూ ముందుకు రండి, ముందుకు రండి అమ్మా. కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. మీరు ఆగండి అమ్మా, సీనియర్స్ ఆగండి, సీనియర్స్ ఆగండి. చిన్న చిన్న పిల్లలు ముందుకు వచ్చేయండి. కుట్టి కుట్టి పసంగాల ఉన్నవాడు జగవన్న, సీనియర్స్ని పైకి తీసుకెళ్ళాలి. అక్కడ అక్కడ సేమ్ ప్లేస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో సీనియర్స్. ఓకే అమ్మ, ఇప్పుడు 10th క్లాస్, ఇందాక సీనియర్స్ చెప్పాను కదా, 9 పరీక్షలు రాసిన వాళ్ళు, 10వ తరగతి, 11, 12, 13, ఇంకా ఆ పైన ఎవరైనా సరే మీరందరూ లేచి నిలబడండి అమ్మా. జేకబ్ అన్న, సో మీరు చెప్పులు వేసుకోండి అమ్మా. సేమ్ ప్లేస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాలి. అక్కడ చాప్ ప్లేస్ రెడీగా ఉన్నాయి, మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. చెప్పులు వేసుకొని వెళ్ళండి, మీకు లెసన్ తీసుకోవడానికి అంకుల్ వాళ్ళు వస్తారు. దయచేసి ప్రైమరీ లెసన్ తీసుకునే వాళ్ళు రావాలి. అక్కడ మీరేనా, రండి.
అమ్మ సీనియర్స్ మందిరంలోకి అంటే రండి అమ్మా. సీనియర్స్ మందిరంలోకి అంటే రండి. అక్కడ ఇంకా రెడీ అవ్వలేదు, ఇక్కడికి రండి అమ్మా. చర్చ్లోనే మీ క్లాస్. చర్చ్లోకి రండి అమ్మా. జేకబ్ అన్న ఇక్కడే. సీనియర్స్ ఇక్కడే. ఒక లైన్ కి 5 మెంబర్స్ కూర్చోవాలి. ఈ బొమ్మ కనిపించాలి కదా. ఆ లాస్ట్ బాయ్స్ ముందుకు రావాలి. బాయ్స్ కేజీ పిల్లలు. ఓకే నాన్న, మీరు ఇలాగే కూర్చోవాలి అయిపోయేంత వరకు. మీ ప్లేస్లో నుంచి మీరు లేవకూడదు. ఓకేనా? సరే, ప్రేయర్ చేసుకుందామా? మోకరించండి, కళ్ళు మూయండి.